పార్లమెంట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద శాసనసభ పరీక్షకు సిద్ధమవుతోంది. జూలై 2 నుంచి ఆగస్టు 13 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనతో పాటు డీలిమిటేషన్కు సంబంధించిన వివాదాస్పద రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రభుత్వం మళ్లీ తెరమీదికి తీసుకురావచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. సాధారణ చట్టాలలాగా ఈ బిల్లులను కేవలం సాధారణ మెజార్టీతో ఆమోదించడం సాధ్యం కాదు. వీటికి ప్రత్యేక మెజారిటీ అవసరం. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఎంపీ ఓటు, ఖాళీగా ఉన్న స్థానాలు, రాజకీయ సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే 2 నిబంధనలను దాటాల్సి ఉంటుంది. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి పైగా మద్దతు ఉండాలి. ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో కనీసం 2/3 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేయాలి. ఖచ్చితంగా ఇదే స్థానంలో మోదీ ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో విఫలమైంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో స్థానాలను పెంచి మహిళా రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనడంతో 2/3 మార్క్ 352గా మారింది. దీనివల్ల బిల్లు ఆమోదానికి మరో 54 ఓట్లు తక్కువై ప్రభుత్వం ఓటమిని చవిచూసింది. సాధారణ ఓటింగ్లో ఎన్డీఏ సులభంగా గెలిచినప్పటికీ రాజ్యాంగ సవరణలకు అవసరమైన సంఖ్యాబలం దానికి లేదని ఈ ఘటన నిరూపించింది. గడిచిన 3 నెలల్లో దేశ రాజకీయ చిత్రం వేగంగా మారింది. కొత్తగా సాధారణ ఎన్నికలు జరగకపోయినప్పటికీ పార్టీల ఫిరాయింపులు, చీలికలు, కొత్త కూటముల వల్ల విపక్షాల బలం తగ్గి ఎన్డీఏ కూటమి బాగా బలపడింది. తృణమూల్ కాంగ్రెస్లో చీలిక, పశ్చిమ బెంగాల్కు చెందిన 20 మంది అసమ్మతి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు విడిపోయి నేషనల్ కామన్ పీపుల్ ఇనిషియేటివ్గా ఏర్పడి ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. ఈ సమావేశాలకు ముందే స్పీకర్ దీనిని అధికారికంగా గుర్తిస్తే విపక్షాల బలం తగ్గి ఎన్డీఏ బలం భారీగా పెరుగుతుంది. శివసేనకి షాక్ ఇచ్చారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే పక్షానికి చెందిన 6 ఎంపీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలోకి మారారు. ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై చెప్పింది. దశాబ్ద కాలానికి పైగా ఉన్న కాంగ్రెస్ డీఎంకే బంధం ముగిసింది. డీఎంకే అధికారికంగా ఎన్డీఏలో చేరినప్పటికీ ఇండియా కూటమి నుంచి బయటకు రావడం వల్ల విపక్షాలు వారి 22 మంది ఎంపీల మద్దతును కోల్పోయాయి. నిర్దిష్ట బిల్లులపై డీఎంకే నుంచి ఇష్యూ ఆధారిత మద్దతు పొందాలని బీజేపీ భావిస్తోంది. రాజ్యసభలోనూ బలం పెరిగింది. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల కారణంగా రాజ్యసభలోనూ ఎన్డీఏ స్థానాలు పెరిగి గతంలో ఉన్న లోటు భర్తీ అయింది. లోక్సభలో మొత్తం స్థానాలు 543 అయినప్పటికీ ప్రస్తుతం 3 ఎంపీల మరణంతో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల సభ సమర్థవంతమైన బలం తగ్గి 2/3 మెజార్టీకి కావాల్సిన ఓట్ల సంఖ్య కూడా తగ్గుతుంది. అలాగే ఓటింగ్కు ఎంపీల హాజరు కూడా అంతే ముఖ్యం. ఎవరైనా ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నా లేదా సభ నుంచి వాకౌట్ చేసినా అప్పుడు సభలో ఉండి ఓటు వేసిన వారి సంఖ్య ఆధారంగానే 2/3 వంతు మెజార్టీని లెక్కిస్తారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకి స్వయంగా 293 మంది ఎంపీల మద్దతు ఉంది. దీనికి తోడు తిరుగుబాటు తృణమూల్ ఎంపీలు 20 మంది, శివసేన యూబీటీ మాజీ ఎంపీలు 6 మంది బలం కలిపితే ఆ సంఖ్య 319కి చేరుతుంది. ఒకవేళ 22 మంది డీఎంకే ఎంపీలు కూడా మద్దతిస్తే ఎన్డీఏ బలం 341కి పెరుగుతుంది.
వేస్తే ఈ సంఖ్య ఇప్పటికీ 2/3 మెజార్టీ మార్కు కంటే కొంచెం తక్కువే. అయినప్పటికీ 3 నెలల క్రితంతో పోలిస్తే ఈ వ్యత్యాసం చాలా చిన్నది. అందువల్ల ప్రాంతీయ పార్టీల మద్దతు, విపక్షాల వ్యూహాత్మక గైర్హాజరుపై ఆధారపడి ఈ కీలక రాజ్యాంగ సవరణలను ఆమోదింపజేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం 7 కీలక బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇందులో 5 సరికొత్త బిల్లులు కాగా గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన 2 పాత బిల్లులు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టబోయే బిల్లుల్లో ఆదాయ పన్ను బిల్లు 2026, సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026లు అత్యంత కీలకమైనవి. ఇవి 2 ప్రస్తుతం అమల్లో ఉన్న అత్యవసర ఆర్డినెన్స్ల స్థానంలో చట్టబద్ధత కోసం రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది. ఇక గతంలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి పెండింగ్లో ఉన్న మరో 2 బిల్లులను కూడా ఈ విడత సమావేశాల్లోనే చర్చకు తీసుకోనున్నారు. ఏడాది మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల సవరణ బిల్లు 2026తో పాటు గతేడాది డిసెంబర్ 15న ప్రవేశపెట్టిన నిశిత పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు 2025లను ఈ సెషన్లో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ కీలక బిల్లులపై ఉభయ సభల్లోనూ అధికార ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన ఉత్కంఠభరితమైన చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.